వెల్కమ్ టు యాస్పెన్స్ అకాడమీ. ఇప్పుడు మనం భారత రాజ్యాంగం యొక్క పరిచయం గురించి తెలుసుకుందాం. సో ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను ప్రతిపాదించింది ఎవరంటే అరిస్టాటిల్. అరిస్టాటిల్ ప్రపంచంలో మొట్టమొదటిగా రాజ్యాంగం అనే ప్రతిపాదనను ప్రతిపాదించడం జరిగింది. అలాగే మన భారత రాజ్యాంగ నిర్మాత మనందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి. సార్ అంటారు, భారత రాజ్యాంగం ఎప్పుడు విఫలం కాదు, ఎవరైతే పాలకులు ఉంటారో దాన్ని అమలు చేయలేక పాలకులు మాత్రమే విఫలమవుతారు, కానీ భారత రాజ్యాంగం ఎప్పటికీ విఫలం కాదు అని చెప్పేసి మన అంబేద్కర్ గారు అనడం జరుగుతుంది. సో సార్ అంటారు, నేను వివిధ దేశాల నుంచి సేకరించి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాన్ని కొల్లగొట్టి మన రాజ్యాంగాన్ని రాశానని చెప్పేసి సార్ అంటారు. సో ఇప్పుడు ఈ భారత రాజ్యాంగం గురించి ఎవరెవరు ఎలా అని చెప్పేసి ప్రస్తావించారని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. 1927లో భారత జాతీయ బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో మోతీలాల్ నెహ్రూ గారు భారత రాజ్యాంగం గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే అదే ఇయర్ నెక్స్ట్ ఇయర్ మోతీలాల్ నెహ్రూ వాళ్ళ కుమారుడు జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట భారత రాజ్యాంగ రూపకల్పనకు అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే నెహ్రూ రిపోర్ట్ అని పేరడం జరుగుతుంది. కొంచెం ఇది ఇంపార్టెంట్, చూడండి. ఈ క్వశ్చన్ అనేది మీరు చాలాసార్లు చూడొచ్చు, ఇది పాత ప్రీవియస్ పేపర్స్లో మీరు చూడొచ్చు, మీరు చాలాసార్లు రాయొచ్చు. ఇది కొంచెం చూడండి, నేను ప్రతి దగ్గర అండర్లైన్ చేస్తా, ఏది ఇంపార్టెంటో చూడండి. నెక్స్ట్ 1934లో ఎంఎన్ రాయ్ మనకు ఒక రాజ్యాంగం ఉంటే బాగుంటుందని చెప్పేసి సార్ అనడం జరిగింది. నెక్స్ట్ 1939లో మన జాతి పిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ గారు హరిజన్ అనే పత్రికలో వ్యాసం రాస్తూ భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సో ఈ హరిజన్ ఏంటంటే ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళను మన గాంధీ గారు హరిజన్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్, చూసుకోండి. సో ఇలా ఉంది ప్రస్తావన అనేది. ఈ రాజ్యాంగం యొక్క ప్రస్తావన ఇలా ఉంది, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది ఇలా ఉండగా 1946 జూన్ జూలైలో లార్డ్ వెవెల్ గారు భారత రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరుపుతారు. 1946 జూన్ జూలైలో 1946 జూన్ జూలైలో వెవెల్ గారు భారత రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం ఎన్ని స్థానాలకు ఎన్నిక జరిగిందంటే 89 స్థానాలకి ఎన్నికలు జరిగాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. మొత్తం 389 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఇందులో పార్టిషన్ తర్వాత మనకు 299 స్థానాలు మాత్రమే మిగిలాయి. కాంగ్రెస్ 200 స్థానాలను గెలుచుకుంది. సో పెన్ను వాడుతున్నది, ఇంకొక పెన్ తీసుకుంటా. ముస్లిం లీగ్ పార్టీ 73 స్థానాలు గెలుచుకుంది. సో గెలుచుకుర్రు, ఓకే అయిపోయింది. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళంతా మొదటిసారి ఈ సభ్యులంతా భారత రాజ్యాంగం యొక్క సభ్యులంతా
మొదటిసారి 1946 డిసెంబర్ 6న పార్లమెంట్లో, క్షమించాలి, డిసెంబర్ 9, 1946 డిసెంబర్ 9న మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం మన ఇప్పుడున్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగడం జరిగింది. ఇందులో తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఎన్నుకోవడం జరిగింది. అలాగే తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీని నియమించడం జరిగింది. 2 days తర్వాత అంటే 1946 డిసెంబర్ 11 రోజున భారత రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షుడిగా కృష్ణమాచారి, ఎస్సి ముఖర్జీ వీళ్ళని నియమించడం జరిగింది. మరియు భారత రాజ్యాంగ పరిషత్కి సలహాదారుడిగా బెనగల్ నరసింహారావు గారిని నియమించడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఈ 1946 జూన్ జూలైలో ఎలక్షన్ జరిగాయని చెప్పేసి గుర్తుంచుకోండి. అందులో మొత్తం ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయంటే 389 స్థానాలకు ఎన్నికలు జరిగా. పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత మనకు 299 స్థానాలు మాత్రమే మిగిలాయి. కాంగ్రెస్ 200 స్థానాలు గెలుచుకుంది. ముస్లిం లీగ్ పార్టీ 73 స్థానాలు గెలుచుకుంది. గెలుచుకున్న తర్వాత మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. ఇందులో తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాని ఎన్నుకోవడం జరిగింది. అలాగే తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీని నియమించడం జరిగింది. 2 days తర్వాత 1946 డిసెంబర్ 11న భారత రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షుడిగా ఎస్సి ముఖర్జీ మరియు టి కృష్ణమాచార్యులని నియమించడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్కి సలహాదారుడిగా బెనగల్ నరసింహారావు గారిని నియమించడం జరిగింది. సో మనకు ఫస్ట్ సమావేశం ఎప్పుడైంది? రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న అని చెప్పేసి మనం అనుకున్నాం. సమావేశం తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, భారత రాజ్యాంగ పరిషత్కు ఒక కమిటీని వేయాలని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదించుకున్నారు. ప్రతిపాదించిన తర్వాత ఒక కమిటీ వేయడం జరిగింది. అది ఎప్పుడంటే 1947 ఆగస్ట్ 29. ఈ డేట్ మనకు ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. 1947 ఆగస్ట్ 29న భారత రాజ్యాంగ పరిషత్కు ఓ కమిటీ వేయడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ రచనకు ఓ కమిటీ వేయడం జరిగింది. దీంట్లో ఒక చైర్మన్ ప్లస్ 6 సభ్యులు ఉంటారు. చైర్మన్ ఎవరంటే మనందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ 6 సభ్యులు ఎవరంటే, నంబర్ 1 కృష్ణస్వామి అయ్యంగార్. నెక్స్ట్ గోపాలస్వామి అయ్యంగార్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కేఎం మున్షి. నంబర్ 4 వచ్చేసి సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, నాట్ షా, సాదుల్లా. నంబర్ 5 కృష్ణమాచారి గారు. సో ఈ కృష్ణమాచారి ఎవరి స్థానంలో వచ్చారంటే, ఖేదన్ను నియమిస్తే ఇతనికి అనారోగ్యం కారణంగా కృష్ణమాచారి గారు రావడం జరిగింది. 6th
మిత్తర్ మిత్తర్. సో మిత్తర్ని నియమిస్తే ఇతనికి అనారోగ్యం కారణంగా ఎవరు వచ్చారంటే ఎన్ మాధవరావు గారు నియమించడం జరిగింది. సో మనకు మొత్తం ఏంటంటే 6 మంది సభ్యులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసిందంటే 1948 ఫిబ్రవరి 21న రాజ్యాంగ ముసాయిదాని ప్రచురించడం జరిగింది. 1948 ఫిబ్రవరి 21న రాజ్యాంగం యొక్క ముసాయిదాను ప్రచురించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తులో వివిధ వర్గాల వారి అభిప్రాయాలు తెలియజేసేందుకు వివిధ వర్గాల నుంచి ఎన్నుకోబడిన నాయకులు ఒకసారి చూద్దాం. మనం ఒకసారి వాళ్ళ పేర్లు చూద్దాం. మహిళల తరపున హంసా మెహతా గారు ఉన్నారు. షెడ్యూల్ కులాలకు అంబేద్కర్ గారు నాయకత్వం వహించారు. అలాగే నెక్స్ట్ జమీందారులకు దర్భంగా మహారాజ్ గారు ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మరియు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా గారు ముస్లిం తరఫున ప్రాతినిధ్యం వహించారు. అలాగే పార్సీల తరఫున హెచ్పి మోడీ గారు ప్రాతినిధ్యం వహించారు. అలాగే భారతీయ క్రైస్తవుల తరపున హెచ్సి ముఖర్జీ గారు ప్రాతినిధ్యం వహించారు. భారత హిందూ మహాసభ నుంచి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు నాయకత్వం వహించారు. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ భారత రాజ్యాంగ రచనకు ఓ కమిటీతో పాటు మరియు ఉప కమిటీలు కూడా వేయబడ్డాయి. ఆ ఉప కమిటీలు ఏదో చూద్దాం ఒకసారి. సలహా సంఘం. ఈ సలహా సంఘం అన్నిటికన్నా పెద్దది. దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు. సారథ్య కమిటీ, జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ, రూల్స్ కమిటీకి ఈ 3 కమిటీలకు చైర్మన్ గా ఎవరున్నారు? బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఇక్కడే గుర్తుంచుకోండి, రూల్స్, జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ, సారథ్య కమిటీ, ఈ 3 కమిటీలకు కూడా చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే నెక్స్ట్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ, దీనికి జేబి కృపాలనే జేబి కృపాలనే గారు చైర్మన్ గా వ్యవహరించారు. అలాగే కేంద్ర రాజ్యాంగ కమిటీ, కేంద్ర అధికారాల కమిటీ, రాష్ట్రాల కమిటీ, ఈ 3టికి కూడా జవహర్లాల్ నెహ్రూ గారు చైర్మన్ గా ఉన్నారు. సో జవహర్ లాల్ నెహ్రూ, ఈ 3టికి కేంద్ర అనే పదం వస్తే అది జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మైనార్టీ సబ్ కమిటీ. ఇంతకుముందు భారతీయ క్రైస్తవులకు ఎవరు అక్కడ ప్రాతినిధ్యం వహించిండు? భారత రాజ్యాంగ పరిషత్లో భారతీయ క్రైస్తవులకి ఇంతకు చెప్పుకున్నాం కదా, హెచ్సి ముఖర్జీ గారు. అతనే మైనార్టీ సబ్ కమిటీకి కూడా చైర్మన్ గా చేశారు.
ముఖర్జీ. అలాగే ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారంటే గోపీనాథ్ బర్దౌలి. గోపీనాథ్ బర్దౌలి. గోపీనాథ్ బర్దౌలి. బర్దౌలి. నెక్స్ట్ హౌస్ కమిటీకి చైర్మన్గా ఎవరున్నారంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. సారథి ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశే. నెక్స్ట్ సభా వ్యవహారాల కమిటీకి చైర్మన్గా ఎవరున్నారంటే కేఎం మున్షి. కేఎం మున్షి ఉన్నారు. సో ఇక్కడ నేను ఇక్కడ మూడు డివైడ్ కలిపి చూసుకోండి ఒకసారి, ఇది ఇంపార్టెంట్. సో ఏంటంటే కేంద్ర రాజ్యాంగ కమిటీ, కేంద్ర అధికారుల కమిటీ, రాష్ట్రాల కమిటీ. సో కేంద్ర రాజ్యాంగ కమిటీ, కేంద్ర అధికారుల కమిటీ, కేంద్ర రాష్ట్రాల కమిటీకి జవహర్లాల్ నెహ్రూ గారు చైర్మన్ గా ఉన్నారు. అలాగే సారథి కమిటీ, జాతీయ పథకంపై తాత్కాలిక కమిటీ, రూల్స్ కమిటీకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ గా ఉన్నారు. అలాగే మైనార్టీ సబ్ కమిటీకి హెచ్సి ముఖర్జీ ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి గోపీనాథ్ బర్దౌలి గారు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి హౌస్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. సభా వ్యవహారాల కమిటీకి కె మున్షి గారు చైర్మన్ గా ఉన్నారు. సో ఇదంతా కూడా ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ రూపంలో వచ్చింది ఇంతకు ముందు ఇప్పటిదాకా చెప్పినాక కూడా. సో ఒకసారి చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి రబ్ చేస్తున్నా, ఇంతకుముందు మనకు మాట చెప్పుకున్నాం ఏంటని, 1946 డిసెంబర్ 11 రోజున రాజ్యాంగ సభ్యులు మొట్టమొదటిగా సమావేశమయ్యారని చెప్పేసి. సో దానికి గాను 1946 ఆగస్టు 29న ఒక కమిటీ వేశారని చెప్పేసి చెప్పుకున్నాం. ఏంటి ఎందుకు పార్లమెంట్లో వారు డిసెంబర్ 11 రోజు ఏమని చెప్పుకోరు, వాళ్ళు రాజ్యాంగ రచనకు ఒక కమిటీ వేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో వారి ప్రతిపాదన మేరకు 1946 ఆగస్టు 29న ఒక కమిటీ రాజ్యాంగ రచనకు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ 1948 ఫిబ్రవరి 21న తన ముసాయిదాను ప్రచురించింది. ఇంతకుముందు చెప్పుకుందే. సో మనం ఎప్పుడు ఆ కమిటీ వేశారు 1947 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 1947 ఆగస్టు 29. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ కమిటీ వేయడం జరిగింది. 48 ఫిబ్రవరి 21న భారత రాజ్యాంగ ముసాయిదాను ప్రచురించడం జరిగింది. సో మనం దీని గురించి ఒక చైర్మన్ 6 సభ్యులు చెప్పుకున్నాం ఇంతకుముందు వాళ్ళు ఎవరు అని చెప్పేసి. సో ఓకే, అంతా అయిపోయింది, ఫైన్. ఈ రాజ్యాంగ రచనకు సబ్ కమిటీలు కూడా వేసిర్రు, ఓకే ఫైన్. సో ఎప్పుడు దీన్ని రాజ్యాంగం పార్లమెంట్ ఆమోదించిందంటే రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని భారత పార్లమెంటు ఆమోదించిన డేటు. వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్నోసార్లు క్వశ్చన్ రిపీట్ అయింది చూసుకోవచ్చు. సో భారత రాజ్యాంగ పరిషత్తు చిట్ట చివరిగా ఎప్పుడు సమావేశమైందంటే 1950 జనవరి 24న చిట్ట చివరి సమావేశం అయింది. సో మొదటి సమావేశం ఎప్పుడు 1946 డిసెంబర్ 9. లాస్ట్ సమావేశం ఎప్పుడు 1950 జనవరి 24న. సో 1950 జనవరి 26న రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చింది. అప్పుడే మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. సో రిపబ్లిక్ డే ఎందుకు వచ్చిందంటే అప్పుడు మన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ డేను మనం రిపబ్లిక్ డే అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. తెలుగులో గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత అంటే అక్షరాల
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1946 డిసెంబర్ 9 మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ టైం వీళ్ళు సమావేశం అని చెప్పేసి. అప్పటి నుంచి 1949 నవంబర్ వరకు. సో ఈ రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయిందంటే 65 లక్షలు ఖర్చు అయింది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ భారత రాజ్యాంగం గురించి చెప్పండి. 1935 చట్టం నుంచి మనం భారత రాజ్యాంగాన్ని 70% వరకు ఇందులో నుంచి మనం తీసుకున్నాం. సో 1930 చట్టం ప్రకారం 70% రాజ్యాంగాన్ని ఈ చట్టం నుంచే తీసుకున్నాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే సో ఈ ఇయర్కి 2017 జనవరి 26కి సో భారత రాజ్యాంగం అనేది 67 వసంతాలు కంప్లీట్ చేసుకుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఇంపార్టెంట్. 2017 జనవరి 26 వరకు అంటే ఈ సంవత్సరం వరకు ప్రజెంట్ వరకు భారత రాజ్యాంగం 67 వసంతాలు కంప్లీట్ చేసుకుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో మొదట 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉండేవి. అవి ప్రస్తుతానికి 465 అధికరణలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలుగా ఉన్నాయి. సో 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 465 ఆర్టికల్స్గా ఉన్నాయి. సో ఎందుకు ఇట్లా అంటే ఒక విషయం చెప్తే గుర్తుంచుకోండి. సో ఏదైనా చట్టానికి సవరణ చేయడం జరిగింది అనుకోండి, జరిగితే ఇప్పుడు 14 ఆర్టికల్కి సవరణ చేయడం జరిగింది. సో అమెండ్మెంట్ చేశారు. ఎలా చేశారంటే 14 ఆర్టికల్ ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే. సో దాని కింద ఏమైనా దానికి 14 ఆర్టికల్ కింద ఏమైనా అమెండ్మెంట్ చేసారు అనుకోండి, అది 15 అని రాదు, 14A అని వస్తుంది. సో 14A. సో ఇంకా 14 ఆర్టికల్కి ఇంకేమైనా అమెండ్మెంట్ చేస్తే 14B, ఇంకా అమెండ్మెంట్ చేస్తే 14C, ఇలా పోతూనే ఉంటుంది. ఇలా వస్తుంది తప్ప 14 తర్వాత 15 వస్తుంది కదా అని అట్లా పోదు. సో దాంట్లో క్లాసిఫికేషన్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సో ఇదంతా చాప్టర్ మనం చర్చించుకున్నాం కదా. ఈ చాప్టర్ మొత్తంలో మీరు ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూసుకోవచ్చు. ఇవంతా ప్రీవియస్ బిట్సే అనమాట. ఈ చాప్టర్ మొత్తం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఇంకా వివిధ ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో ఇవన్నీ వచ్చిన బిట్లే. ప్రతి బిట్టు వచ్చిన బిట్లే. సో వీళ్ళు చూసుకొని ప్రతి ఒక్క బిట్ కూడా మనకి ఇంపార్టెంటే, చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.